మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ శుభవేళ హోసన్న దైవ సందేశాలు ఆలకిస్తున్న మిమ్మల్ని నా దేవుడు దీవించునుగాక. ఈ శుభవేళ ఒక వాక్యం మీ జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. అదేమిటయ్యా అంటే మన వ్యక్తిగత జీవితంలో మరిచిపోవుట అనే పదం బాగా తెలుసు. కొన్నిసార్లు వస్తువులు మర్చిపోతాం, కొన్నిసార్లు పెట్టిన పైకాన్ని మర్చిపోతాం, కొన్నిసార్లు మనం ఎవరన్నా చేసిన విచిత్రమైన పనులను మర్చిపోయి వాళ్ళ ప్రేమను కాస్త దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాం. మర్చిపోవడం అలవాటు. వస్తువులైనా, ప్రయాణ టిక్కెట్లైనా, పాఠ్యాంశాలైనా కొన్ని మర్చిపోతూ సాగి వెళతాం. మర్చిపోవడం ప్రమాదకరమైంది. ఆ మతిపరుపు చాలా భయంకరం గనక పిల్లలను చిన్నప్పటి నుంచే మర్చిపోకుండానట్లు జాగ్రత్త జాగ్రత్త అంటూ పెద్దలు అరుస్తూ ఉంటారు. రైలు దిగేటప్పుడు సామాన్లు జాగ్రత్త, ఏదైనా మర్చిపోతారేమో అని. ముందు ప్రయాణం చేస్తున్నారు, రైల్వే టికెట్ ఉందో లేదు ముందు చూసుకోండి జాగ్రత్త అంటే మర్చిపోవడం నీ ఆస్తి కాదు, మర్చిపోవాల్సిన అవసరం లేదు. మర్చిపోతే చాలా నష్టపోతాం. ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు అదే వాటర్ బాటిల్ మర్చిపోయాని ఆ బాధ ఎంత ఉంటుంది, అవసరం ఎంతగా పెద్దది అవుతుంది. మరి ఈ రోజు నీ మాటలు విన్నాక శరీర సంబంధంగాను ఆ విధంగా మర్చిపోయి నష్టపోతే మరికొంతమంది ఎలా ఉంటారో చెప్పనా? మనకు మేలు దీవెన కలుగ చేసి మంచి రోజులు ఇచ్చి కన్నీళ్లను తుడిచి ఆహారంతో తృప్తిపరిచే ఆ సమర్థులను దేవుని కూడా మర్చిపోతూ ఉంటారు. చదవండి 50వ కీర్తనలో 22వ వాక్యంలో చక్రమాట రాయబడింది. దేవుని మరుచువారలారా. ఎంత బాగుందా టైటిల్. వస్తువులు మర్చేవారలాగా ఉన్నారు, డబ్బును మర్చిపోయారు, చదివింది మర్చిపోయారు. కానీ విచిత్రం ఏంటంటే ప్రజలు చేసిన మేలు కూడా మర్చిపోయారు. కానీ ఇక్కడ అంటాడు దేవుణ్ణి మర్చిపోతే. నీ జీవితంలో దేవుని మర్చిపోయినప్పుడల్లా కలిగే నష్టం ఏంటో తెలుసా? ఆయన సృష్టికర్త, వెలుగై ఉన్నవాడు, ఆయన స్వస్థపరిచేవాడు, అద్భుతాలు చేయగలిగినవాడు, నీకు రెక్కలను ఇవ్వగలిగినవాడు, భుజాల మీద పొయ్యగలిగినవాడు, ఆయన క్షేమాన్ని ప్రసాదించగలిగినవాడు, అద్భుతంతో నడిపించగలిగినవాడు. మరి ఆయననే నీవు మర్చిపోతే నీ జీవితంలో నీడలేనట్టేగా. ఆయననే మర్చిపోతే ఆయన ద్వారా ఏ మేలు పొందలేవుగా. చాలాసార్లు ఈ మర్చిపోవడం విషయాన్ని మనం నిర్లక్ష్యం చేసి అరే పొరపాటు జరిగిందని సరిచేసుకొని దేవుణ్ణి మరవక వెంబడించేవాళ్ళు కొంతమంది, అసలు దేవుని జ్ఞాపకాలోనికి రానివ్వకుండా వ్యవహరించేవాళ్ళు కొంతమంది. దేవుని మరిచేవాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళ జీవితంలోనంట దేవుని కోపానికి గురవుతారు. రెండోది, సకల ఆశీర్వాదాలను చేతులారా వదులుకుంటారు. మూడవది, వాళ్ళంతటా వాళ్ళే సమస్యలను కొని తెచ్చుకుంటారు. ఇక్కడ రాయబడింది ఏమిటంటే మీరు ఆలోచించుకొని నేను ఇంత కార్యాలు చేస్తున్నానని కృతజ్ఞత నాతో నడవండి అంటే వినకపోతేనంటే ఆయన చీల్చివేయును, తప్పించువాడు ఎవ్వడునూ ఉండడు. అంటే నీ యొక్క దేవుని కోపం నీ ఇంటి మీదకి వస్తుంది. రెండోది, నీకున్న సమస్యలు నేనేం చేస్తాయి, చీల్చివేస్తాయి. నువ్వు అనుకుంటున్నావు నువ్వు వెళ్లాల్సిన వెలుగులో నడుద్దాం అనుకున్న దీపం మర్చిపోతే బ్రతికంతా చీకటేగా. నువ్వు వెళ్ళే మార్గంలో ఆహారం మర్చిపోతావు, ఆకలితో అటుమరించాలిగా. మరి వాక్యమే దేవుని వెలుగు, దేవుని సన్నిధి, ఇవి మరవకూడదుగా. నువ్వు దేవుని మరిచినా, సన్నిధిని మరిచినా, ప్రార్థనను మరిచినా, సహవాసాన్ని మరిచినా, భక్తిని మరిచినా, దేవుని దగ్గర కనిపెట్టి దీవెనలు పొందే అవకాశాన్ని మరిస్తే ఈ బ్రతికంతా గందరగోళమై కన్నీటిమై వేదన పడుతుంది. అట్లా దేవుని మరిచిపోయిన వాడు కొంతమంది నడిచారు. వాళ్ళ జీవితంలో వేదన కొని తెచ్చుకున్నారు, కన్నీళ్ళ కాపురంగా మార్చుకున్నారు, నష్టాలు వ్యాపారిగా మిగిలారు. చేతులు జోడించే సేవకుడు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. భూలోకంలో ఏ వస్తువు మర్చిపోయినా మరలా నీవు తిరగలవు. కానీ దేవుణ్ణి మర్చిపోతే నీ గతేమవుతుంది? ఆయన ఊపిరిచ్చేవాడు, ఆయనే జీవం ఇచ్చినవాడు, ఆయనే వర్షం ఇచ్చినవాడు, ఆయనే ఆహారం ఇచ్చినవాడు, ఆయనే ఆరోగ్యం ఇచ్చినవాడు. అంటే ఇచ్చేవాడిని మర్చిపోతే ఆ సరుకంతా నీకు రాదుగా. బతకాలి డబ్బుందని నువ్వు బ్రతకలేవుగా. జీవానికి మూలం ఆయన, జీవాధిపతిని యేసుని మర్చిపోతే డబ్బు నీకు జీవం ఇస్తుందా? మందులు నీకు జీవాన్ని ఇస్తాయా? బాగా ఆలకించండి. జీవాధిపతిని మర్చిపోతే అన్ని రకాల నష్టం కలుగుతుంది. దాని ఫలితం వేదన, సుడిగుండాలు, కుటుంబాల్లో కలత, ఆదరించేవాడు లేక తలదించుకుని కునిగిపోయే బ్రతుకు. అట్టి స్థితి మీ జీవితాల్లో కలగకుండా ఉండనట్లుగా సమృద్ధికి ఆధారమును, క్షేమానికి ఆధారమును, జీవానికి ఆధారమును, సంతోషానికి ఆధారమైన మూలమైన యేసుని
మరువకుండా ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన హత్తుకుని జీవించగలిగితే దేవుని మరువనవాడు దీవెనల చేత నింపబడబోతున్నాడు. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ మాటను బట్టి వందనాలు, కృప కొరకు వందనాలు, నీ సన్నిధి కొరకు వందనాలు. మరొకసారి దండం పెడుతూ ఈ ప్రజలు నిన్ను మరువని వారిగా సాగేటిగా సహాయం చేయి. మా పితరులు నిన్ను మర్చిపోయి దూడారాధన చేశారు. నా ప్రజలు మర్చిపోయి వాళ్ళ జీవితంలో క్రొత్త రూపాలు చేసుకున్నారు. కానీ అట్టి శాపాన్ని తప్పించి ప్రజలంతా నీ రక్షణ మార్గంలో వర్ధిల్లేట్టుగా, కుటుంబం క్షేమంగాను, బిడ్డలకు భవిష్యత్తుగాను, వృద్ధులకు ఆరోగ్యం, పసిపిల్లల క్షేమం కలుగునట్లుగా, ఎదిగిన పిల్లల వివాహ ఉద్యోగాల విషయంలోనూ, చేస్తున్న ఉద్యోగ వ్యవసాయ వ్యాపారం దీవెనకరంగాను, రక్షణ భాగ్యం, ప్రార్థనా జీవితం అన్నిటినీ సమృద్ధిగా చేసి కుటుంబాన్ని దీవించుమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.